ఇప్పుడు ఎవరు ముందు మాట్లాడితే మీరు వాళ్ళకే సీరియల్ ఇచ్చేలాగా ఉన్నారు. కానీ అండి మాట్లాడియండి, వాళ్ళు అయిపోయినాకనే మాట్లాడండి. మాట్లాడండి, మనకి టైం లేదు, మాట్లాడండి మీరు. మేడం మీరు సీరియల్ కొన్ని ఫాలో కాండి. మీరు సీరియల్ మేము కూడా మధ్యలో చేతులు కాలేదు, మేము కూడా చెప్తా ఉంటాం. మరి మమ్మల్ని కూడా ఎక్కియండి మధ్యలో అట్లయితే. మరి మాట్లాడండి, మాట్లాడండి. ఎవరు ఒక్కరు మాట్లాడండి. మాట్లాడేటప్పుడు అడ్డుకోవద్దు అనేది డిగ్నిటీ. మాకు నేర్పిన గురువు గారు అయితే అంతే పాఠాలు నేర్పారు. మాది వచ్చినప్పుడు మేము చెప్పుకోవడం మాకు అబద్ధాలు తెలుసు. మాట్లాడితే కొద్ది అభ్యంతరాలు మీ- వస్తాయి. మీరు మీరు మధ్య మధ్య బుద్ధిగా అదే ఫాలో అవుతున్నారు కదా, చెప్పండి. ఏదైనా చేయడైనా కానీ ఒక అవకాశం ఇవ్వాలి ఎవరికైనా సరే. అది మన టర్మ్ వచ్చినప్పుడు మనం చెప్పుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఎస్ ఎస్. రామ్మోహన్ గారు చక్కగా చెప్పారు 10 నిమిషాలు. ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే జిఎస్టీని తీసుకొచ్చి పెట్టారు. జిఎస్టీలో ఏదైతే జిఎస్టీ యాక్ట్ 2017 మన ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత, ఈ జిఎస్టీ యాక్ట్ 2017 ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని మీద ఉన్నటువంటి పన్నుల గురించి ఉన్నటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం పోతుంది తప్ప ప్రజలకు ఎట్లా పంచాలన్న ఆలోచన రావట్లేదు. ముఖ్యంగా తెలంగాణ ఎడల సౌతి తల్లి ప్రేమ చూపిస్తుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఆర్గ్యూ చేసుకోవడం కాకుండా ప్రజలకు అర్థమయ్యేలా చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మనం ఆర్గ్యూ చేసుకుంటే మనకు రేటింగ్ రావచ్చు, లేకపోతే ఇంకొక 1000 మంది ఎక్కువ మంది చూడొచ్చు. కానీ అది కాదు కదా మనకు. పబ్లిక్ ఏంటంటే బడ్జెట్ అంటే చాలా ఇంపార్టెంట్. యా. సో ముఖ్యంగా ఏంటంటే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు వీళ్ళు 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇంత 1 కోటి ఉద్యోగాలు కదా, మొత్తం కలిసి కూడా 1 కోటి ఉద్యోగాలు ఇవ్వలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన రూపాయి ఈ రోజు చూసుకుంటే, ఈ రోజు చూస్తే 91 రూపాయలు 65 పైసలు పడిపోయింది. మరి ద్రవ్యోల్బణం ఎలా ఉందో ప్రజలందరూ తెలుసు. అంటే బీజేపీ వచ్చిన తర్వాత అభివృద్ధి ఎక్కడ జరిగింది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అభివృద్ధి ఏంటంటే మనం మీరు ఉద్యోగాల గురించి బీజేపీని ప్రశ్నిస్తే రాష్ట్రం కూడా మిమ్మల్ని ఉద్యోగాల విషయంలో ప్రశ్నిస్తుంది. ఉద్యోగాలు కదా, ఉద్యోగాలు మీరు అర్థం చేసుకోవాలి. బీజేపీ ప్రశ్నించుంటే బీజేపీ ఉన్నటువంటి బడ్జెట్ ఇవాళ మీరు అంటున్నారు 58 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. మన రాష్ట్ర బడ్జెట్ కి మనకు తెలంగాణలో మనం అవుట్ గోయింగ్ ఎంత, ఇన్కమ్ ఎంత మనం ఇంతకు ముందు కూడా అంచనా వేసుకున్నాం మొత్తం. సో మనం ఇచ్చేదానికి వచ్చేదానికి అసలు రూపాయికి పొందుతున్న అవుట్ గోయింగ్ ఇన్కమ్ కి అసలు రానే రావట్లేదు. ఇందాక రామారావు గారు ఏమన్నారంటే, సరే ఇప్పుడు మన ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఒకే 3 సెలవు చూస్తా అన్నారు. బాగానే ఉంది, కాదనట్లేదు మనం. కానీ ఇచ్చేదానికని ఇవ్వాలి కదా కొంతన్నా. వాళ్ళ బలహీనం ఉన్న వాళ్ళకు పెట్టమనండి, ఎవరు వద్దనట్లేదు. బీహార్ కానీ ఇంకా ఉత్తరప్రదేశ్ కానీ ఇచ్చుకోమనండి. అట్ ద సేమ్ టైం వాళ్ళు మైనస్లు ఇచ్చినప్పుడు కూడా మనకు, వాళ్ళు కనీసం మైనస్లు ఇస్తున్నప్పుడు కూడా మనకు కనీసం మన దానికి మనకు రావట్లేదు. అంటే మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం, ఎంత ట్యాక్స్ రూపంలో మనకు పోతుంది తెలంగాణ నుంచి. ఇవాళ అంత ట్యాక్స్ రూపంలో పోయినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా మనకు వచ్చే కాడికి వచ్చే వరకు దాంట్లో రావట్లేదు. అంటే ఇవాళ మనం ఒక స్ట్రిక్ట్ గా ఈవెన్ జనాభా కంట్రోల్ చేయడంలో కూడా ఇవాళ తెలుగు రాష్ట్రాలు చాలా చక్కగా చేసి, భవిష్యత్తులో కూడా అది కూడా మరి తెలుగు రాష్ట్రాలకు కావచ్చు, తెలంగాణకు కావచ్చు, అది ఎఫెక్ట్ పడే పరిస్థితి వచ్చింది. అంటే ఆర్థిక క్రమశిక్షణ కానీ జనాభా క్రమశిక్షణ పాటించినటువంటి వాళ్ళ తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. ఇవాళ మీరు స్పష్టంగా ఎండలక్షణ అన్న కూడా అర్థం చేసుకోవాలి. మీరు కూడా ఏంటంటే చాలా స్పష్టంగా చెప్పాలి అధిష్టానానికి కూడా. ఇవాళ తెలంగాణ చాలా డెవలప్మెంట్ ఉంది. ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని నైసర్గిక స్వరూపం హైదరాబాద్ ఉంది. ఇలా హైదరాబాద్ మనం చూసుకున్నట్టయితే ఎటు చూసినా ఒక 100 కిలోమీటర్ల మేర ప్రశాంతమైనటువంటి సారవంతమైనటువంటి భూములతోటి ఇవాళ ఉన్నది. ఇవాళ అందుకనే కదా మేడం మన తెలంగాణ హైదరాబాద్ లో మరి భారతదేశంలో నేషన్ లో ఉన్నటువంటి సంస్థలు పెడతానికి కారణం ఏంది? ఇవాళ పాకిస్తాన్ యుద్ధం చేయాలన్నా కూడా హైదరాబాద్ దూరంగా ఉంది. ఇవాళ ఇతర దేశాలు శత్రు సైన్యాలు దాడి చేయడానికి కూడా ఇక్కడ చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి చాలా హైదరాబాద్ నెలకొల్పడం జరిగింది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇన్ని సంవత్సరాలు మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. మనం ఎక్కడ కూడా మనకు వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయించడానికి ఇష్టపడట్లేదు. ఇవాళ ఇందాక చెప్పుకున్నారు 1,63,000 కోట్ల రూపాయలు మనం ప్రతిపాదనలు చేస్తే కనీసం 63,000 కోట్ల రూపాయలన్నా మనకు వచ్చినట్టు కనపడట్లేదు. ఇలా ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం మనకి ఏమైపోయినట్టు, మనం కనీసం ఒక అప్పు తెచ్చుకుందాం అనుకుంటే కూడా చట్ట ప్రకారం 3% అనేది ఒక 2003లో చేసినటువంటి చట్టం మనకి ఆటంకం అయిపోయింది. శ్రీనివాస్ రెడ్డి గారు, ఫైనల్ గా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక విషయం చెప్పండి. ఈ బడ్జెట్ లో రైతులకు ప్రయోజనం చేకూరేటువంటి అంశాలు ఏమైనా మనం ఊహించొచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎంఎస్పీ పై చట్టబద్ధ హామీ ఏమైనా ఈసారి వస్తుందా? మీ అంచనా ఏంటి? మేడం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 6,000 రూపాయలు వాళ్ళు వేస్తున్నారు ఎవ్రీ ఇయర్. దాన్ని 10,000 ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే రైతులకు కూడా సాయం చేసి దాన్ని కూడా పెంచాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని ఇయర్ కూడా కేంద్ర ప్రభుత్వం పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సూక్ష్మతర, మధ్యతర, పెద్దతర పరిశ్రమలు కూడా ఎంఎస్ఎంఈలు కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బడ్జెట్ కేటాయింపులు కూడా వాటికి సరిగా ఉండట్లేదు. ఒకవేళ బడ్జెట్ కేటాయించినా కూడా వారికి యాక్చువల్ గా ఆ నిధులు విడుదల కావట్లేదు. మీరు గమనించండి, ఆ నిధులు కూడా ఎవరికి పోతున్నాయి అంటే మధ్యతర, చిన్నతర పరిశ్రమలు కూడా పెద్ద వాళ్ళ సంవత్సరంలో పెట్టుకొని, లేకపోతే పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళ సంవత్సరంలో పెట్టుకుని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మనం చాలా మన్న రామ్మోహన్ రావు గారు కూడా ఈ విషయం తెలుసు. ఇది నిజమైనటువంటి పేదవాళ్లకు, ఔత్సాహికులకు, ఎంటర్ప్రీనర్లకు అది ఎంకరేజ్ చేసే విధంగా లేదు. సో దాన్ని కూడా చాలా స్పష్టంగా ఆలోచించుకొని మన అట్లాంటి ఔత్సాహికుల్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని కూడా నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ థ్యాంక్ యూ అండి అందరికీ. లక్ష్మీనారాయణ గారు, రామ్మోహన్ రావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ అండి.